Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Java programming language session 35. ఈ సెషన్ లో మనం జావా సాఫ్ట్వేర్ మన సిస్టమ్ లో ఉందా లేకపోతే ఎలా ఇన్స్టాల్ చేయాలనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రీవియస్ సెషన్ లో మనం ఏం చేసామంటే జావా డౌన్లోడ్ చేసాం, జావా 6 డౌన్లోడ్ చేసాం, జావా 7 డౌన్లోడ్ చేసాం, జావా 8 డౌన్లోడ్ చేసాం. ఇప్పుడు ఈ సెషన్ లో మనం మన సిస్టమ్ లో జావా ఉందా లేదా చూడాలి. ఫస్ట్ దానికోసమని దిస్ సిస్టమ్ దీని మీద ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తామంటే అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంది చూడండి. వ్యూ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ క్లిక్ చేసామంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసి ఐ వాంట్ టు రిమూవ్ దిస్ జావా హోమ్ ఉంటే గన జావాని రిమూవ్ చేయాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ లింక్ వన్ డ్రైవ్ పాత్ అని ఉంది. సి యూజర్స్ క్రియేటివ్ నాడు యాప్ డేట్ లోకల్ మైక్రోసాఫ్ట్ విండోస్ యాప్స్ అనే జావా ఏం లేదు. ఇది ఇక్కడ రెండు ఉన్నాయి. ఈ రెండు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనే ఈ డైలాగ్ బాక్స్ లో యూజర్ వేరియబుల్స్ ఫర్ క్రియేటివ్ నాడు అని ఉంది, సిస్టమ్ వేరియబుల్స్ అని ఉంది. ఈ సిస్టమ్ వేరియబుల్స్ లో ఇక్కడ పాత్ ఉంది, పాత్ విండోస్ సిస్టమ్ 32 విండోస్ సి ఇక్కడ జావా ఏం లేదు. పాత్ ఇక్కడ పాత్ ఉంది. దీంట్లో యూజర్స్ క్రియేటివ్ నాడు యాప్ డేటా లోకల్ మైక్రోసాఫ్ట్ జావా అనేది లేదు. అంటే అందువల్లనే ఏమైంది, కమాండ్ ప్రాంప్ట్ లో నేను టైప్ చేసినప్పుడు చూడండి జావా సి జేఏవిఏసి అని టైప్ చేస్తే వెంటనే అది చెప్తోంది నీ సిస్టమ్ లో జావా లేదు అని. అంటే జావా సి ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ ఆపరేబుల్ ప్రోగ్రామ్ ఆర్ బ్యాచ్ ఫైల్ అనేసి మనకు చెప్తోంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మన సిస్టమ్ లో జావా లేదు. అంటే నో జావా సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్ మై సిస్టమ్. ఓకే ఫైన్, అబ్జర్వ్ క్లియర్లీ. నౌ ఐ గో టు జావా డౌన్లోడ్స్. నేను ఇది క్యాన్సిల్ చేసేస్తాను. జావా డౌన్లోడ్స్ కి ఇప్పుడు వెళ్తున్నాను నేను. జావా డౌన్లోడ్స్ ఎక్కడ నా జావా డౌన్లోడ్స్ ఉందంటే దిస్ పీసీ ఈ డ్రైవ్ అనే లొకేషన్ లో సాఫ్ట్వేర్స్ అనేసి నేను ఇన్స్టాల్ చేసి స్టోర్ చేశాను కదా ఇంత ప్రీవియస్ వీడియోలో. దాంట్లో జేడీకే డౌన్లోడ్స్ 30/11/2022 లో డౌన్లోడ్ చేశాను. అక్కడికి వెళ్ళాను. ఈ జావా డౌన్లోడ్స్ లో ఇఫ్ ఐ డబుల్ క్లిక్ ఆన్ జేడీకే 6U విండోస్ 64 అనుకోండి, ఇక్కడ 2 products గోయింగ్ టు బి ఇన్స్టాల్డ్. ఆల్రెడీ చెప్పిన వాట్ ఆర్ ద 2 products అనేది. అదేంటంటే ఒకటి మొట్టమొదటిది వన్ ఈజ్ జేడీకే, సెకండ్ వన్ ఈజ్ జేఆర్ఈ. జేడీకే జావా డెవలప్మెంట్ కిట్, అనదర్ వన్ ఈజ్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బై డిఫాల్ట్ జావా సాఫ్ట్వేర్స్ ఆర్ ఇన్స్టాల్డ్ అండర్ ప్రోగ్రామ్ ఫైల్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తాను నేను. నిన్న అవసరం లేదు నాకు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి దిస్ పీసీ సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ అని. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ కింద అంటే జావా సాఫ్ట్వేర్స్ ఆర్ ఇన్స్టాల్డ్ అండర్ ప్రోగ్రామ్ ఫైల్స్ ఓన్లీ. బట్ I don't like to install my softwares under program files. I want to install my softwares directly under C drive. నాకు ప్రోగ్రామ్ ఫైల్స్ కింద కాదు, ఇక్కడ ఈ C డ్రైవ్ కింద నేను ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు నేనేం చేయాలి? సో జావా సాఫ్ట్వేర్స్ ని నేను ప్రోగ్రామ్ ఫైల్స్ కింద ఇన్స్టాల్ చేయదలుచుకోలేదు. జావా సాఫ్ట్వేర్స్ ఆర్ ఇన్స్టాల్డ్ అండర్ ప్రోగ్రామ్ ఫైల్స్ ఓన్లీ, బట్ ఐ డోంట్ లైక్ టు ఇన్స్టాల్ మై సాఫ్ట్వేర్స్ అండర్ ప్రోగ్రామ్ ఫైల్స్. ప్రోగ్రామ్ ఫైల్స్ నేను ఇన్స్టాల్ చేయదలుచుకోవాలి. ఐ వాంట్ టు ఇన్స్టాల్ మై సాఫ్ట్వేర్స్ డైరెక్ట్లీ అండర్ సి డ్రైవ్. నేను సి డ్రైవ్ లో నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. వై? బికాస్ ప్రోగ్రామ్ ఫైల్స్ ప్రొవైడ్ ఏ బిట్ సెక్యూరిటీ టు ది సాఫ్ట్వేర్స్ టు అవర్ కంటెంట్. మీరు ప్రోగ్రామ్ ఫైల్స్ లో గాన జావా సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తే అది సెక్యూరిటీ కోసం ఏం చేస్తుందంటే మనం ప్రతిసారి పోయి మోడిఫికేషన్స్ చేయాలనుకున్నప్పుడు అది పర్మిషన్స్ అడుగుతూ ఉంటుంది. అది పర్మిషన్స్ ఇచ్చి మళ్ళీ దాంట్లోకి పోవడం ఇదంతా ఏమవుతుందంటే నాకు ఒక విధమైన ఇరిటేషన్ థింగ్. సో ఇఫ్ ఐ గో ఫర్ ఎనీ మోడిఫికేషన్స్
It is asking number of times permission. This is some kind of hesitation and irritation thing. I don't want to install softwares under program files. I install my softwares under directly C drive. Now let me check. I am going to install installation process. Now I want to install JDK_6 updation 4.5 అనేది నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. చూడండి సాఫ్ట్వేర్స్, ఈ సాఫ్ట్వేర్స్లో ఈ ఫోల్డర్లో ఫస్ట్ వన్ ఏంది JDK6U45 Windows 64 అనేది నేను దీన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు ఇన్స్టాల్ JDK. డబల్ క్లిక్ ఆన్ ఇట్. దాని మీద ఫస్ట్ది JDK6 కదా, డబల్ క్లిక్ ఇవ్వండి. సో whenever I double click on this setup file, now it is system permission. Click yes. ఇక్కడ సిస్టమ్ పర్మిషన్ అడుగు. డూ యూ వాంట్ అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని అడుగుతాను. ఓకే ఎస్ అని క్లిక్ చేసాం. ఇప్పుడు అదేం అడుగుతాను చూడండి. ఇట్ డిస్ప్లేస్ మెసేజ్ జావా SE డెవలప్మెంట్ కిట్ 6 అప్డేట్ 45 64-bit సెటప్ అని అడుగుతాం. Java SE 6 provided by Sun Microsystems, but updations are provided by Oracle Corporation. ఇక్కడ ఉంది. క్లిక్ నెక్స్ట్. ఇప్పుడు కింద నెక్స్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాం. ఓకే, నౌ అబ్జర్వ్ దిస్ క్లియర్లీ. వెన్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్, ఆ లొకేషన్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమని అడుగుతాం చూడండి. సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా JDK 6.4.5 ఇట్ ఈస్ షోయింగ్. ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా కింద, సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా JDK 1.6.045. హియర్ వీఆర్ గెటింగ్. వెన్ ఐ సెడ్ ప్రీవియస్లీ ఐ డోంట్ వాంట్ టు ఇన్స్టాల్ మై సాఫ్ట్వేర్స్ అండర్ ప్రోగ్రామ్ ఫైల్స్. ప్రోగ్రామ్ ఫైల్స్ కింద నేను నా సాఫ్ట్వేర్ను జావా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయదలుచుకోలేదు. ఐ వాంట్ టు ఇన్స్టాల్ మై సాఫ్ట్వేర్స్ అండర్ C drive డైరెక్ట్లీ. ఐ నీడ్ టు క్లిక్ ఆన్ చేంజ్. అందువలన దానికోసం అని నేను చేంజ్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేసి క్లిక్ ఆన్ ద చేంజ్ బటన్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద చేంజ్ బటన్, హియర్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు రిమూవ్ దిస్ పాత్. ఈ పాత్ను మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంది కదా, దాని వరకు తీసేస్తాం. అక్కడ ఫైల్స్ ప్రోగ్రామ్ ఫైల్స్ అని తీసేస్తాం. ఇప్పుడు ఏముంది, C:\Java JDK 1.6.045 అని ఉంది కదా. ఇన్ దిస్ లొకేషన్ ఓన్లీ I want to install my Java software. ఇప్పుడు క్లిక్ ఓకే. క్లిక్ చేసి ఇప్పుడు చూడండి పాత్ తీసుకునేది ఇక్కడ C:\Java JDK 1.6.0_45 అని తీసుకునేది. ఆఫ్టర్ క్లికింగ్ ఓకే బటన్, హియర్ ద లొకేషన్ ఈజ్ ఫైనలైజ్డ్. వాట్ ఈస్ ద లొకేషన్? C:\Java/JDK 1.6.0_45 అని. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. It is going to be installed. After installation of JDK, we are going to install JRE also. JDK అయిపోయింది చూడండి. C ప్రోగ్రామ్ ఫైల్స్ జావా JRE 6. ఇప్పుడు JRE 6ను ఇన్స్టాల్ చేయాలని అడుగుతాను. అంటే బిఫోర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ JRE ఆల్సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ద లొకేషన్. అక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ అనే అడుగుతాను. నౌ చెక్ ఇట్. ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఇన్స్టాల్ JRE. ఇట్ ఈస్ ఆస్కింగ్ లొకేషన్. క్లిక్ చేంజ్. ఇక్కడ కూడా చేంజ్ అని క్లిక్ చేస్తాం. ఇక్కడికి వచ్చి సిమిలర్ వే మనం ఏం చేస్తామంటే ఆ పాత్ను తీసేస్తాం. ఇక్కడి నుంచి ఫైల్స్ కాడి నుంచి తీసేస్తా పోతాం. ఆ స్లాష్ వరకు సెట్ అయిపోయింది. సో నౌ చేంజింగ్ పాత్. ఓకే, క్లిక్ ఓకే. ఇక్కడ చూడండి C:\Java JRE 6. నౌ క్లిక్ నెక్స్ట్ బటన్. ఇక్కడ చెప్తాను చూడండి, 3 billion devices run Java. 3 billion devices run Java. As of now, this is the portability of Java. Different devices, which includes computers కావచ్చు, సెన్సార్ సిస్టమ్స్ కావచ్చు, పార్కింగ్ మీటర్స్ కావచ్చు, which includes computers, sensor systems, parking meters. Like this, there are anantanga n number of systems, mobile phones
ఇవంతా. Now the total process is completed. Okay. Now click on which one close అని క్లిక్ చేస్తే ఇది ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. Okay. Now my Java 6 version is installed. Now I want to check my Java 6 version is installed or not. Let me optimize this. Let me go for the PC. నేను దీన్ని ఫస్ట్ జస్ట్ మినిమైజ్ చేస్తాను. పీసీకి వెళ్తా. దిస్ పీసీ. ఓకే. సి డ్రైవ్కి వెళ్తాను. ఓకే. ఇన్సైడ్ I have to check Java folder. Now see we have to Java folderకి వెళ్తాం. ఇక్కడ వచ్చింది కదా జావా, ఇక్కడ ఫోల్డర్ ఉంది చూడండి. ఈ ఫోల్డర్ దీంట్లో చూడండి JDK 1.6.045 JRE6. We have two JDK JRE, both are existed or not existed. Java 6 is installed successfully in my system. Similarly I have to install Java 7 also. Java 7 కూడా నేను ఇదే విధంగా ఇన్స్టాల్ చేయాలి. కానీ దానికోసం నాకు ఈ వీడియో పెద్దది అయిపోతుందండి. అందువల్ల నేను నెక్స్ట్ క్లాస్లో ఇన్స్టాల్ చేస్తాను. Thank you for watching. Please subscribe.